ఈ రోజు నేను మీకు చెప్పబోయేది మార్క్ మై వర్డ్స్, ఇది మీ లైఫ్ లో ఫస్ట్ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి ఒక బ్లూ ప్రింట్ అవబోతుంది. కాంటెంట్ క్రియేటర్స్ ఇప్పుడు ప్రపంచాన్ని మార్చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. What's up guys, welcome back to the Fashion Wars. My good looking and awesome gentlemen. కొంతమంది ఉన్నాయని ఇంకొంతమంది లేవని. Hello everyone, welcome back. And if you're new here, my name is Tarun. ఫాస్ట్ ఫుడ్ కల్చర్, పిజ్జా, బర్గర్, ఏదైతే మేము గడ్డి తింటామో బయట. ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అందరికీ క్రియేటర్ అవ్వాలని ఉంది. అండ్ ఇప్పుడు బ్రాండ్స్ కూడా ఒక విషయం క్లియర్ గా అర్థమైంది. అటెన్షన్ ఈస్ ద న్యూ కరెన్సీ. గత 5 సంవత్సరాల్లో కాంటెంట్ క్రియేషన్ ఇండస్ట్రీ ఒక రేంజ్ లో పెరిగింది. అండ్ ఆ గ్రోత్ వెనుకున్న బిగ్గెస్ట్ రీజన్ వీడియో ఎడిటింగ్. మీరు రోజు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు, యూట్యూబ్ వీడియోస్ చూస్తారు, రీల్స్ స్క్రోల్ చేస్తారు, కానీ ఒక్కసారైనా ఆలోచించారా ఈ వీడియోస్ వెనక ఎవరు ఉంటారు అని? బయటికి క్రియేటర్స్ కనిపిస్తారు, కానీ వాళ్ళు గ్రో అవడం వెనక ఒక ఎడిటర్ ఉంటాడు. అండ్ రైట్ నౌ ఎలాంటి డిగ్రీ లేని వాళ్ళు కూడా జస్ట్ ఎడిటింగ్ నేర్చుకొని నెలకి లక్షలు సంపాదిస్తున్నారు, అది కూడా ఇంటి నుంచి. బికాస్ ఈ ఇండస్ట్రీ ఇప్పుడు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కి గ్రో అవుతుంది. అంటే ఇక్కడ చాలా పెద్ద ఆపర్చునిటీ ఉంది. కానీ సాడ్లీ చాలా మంది పేరెంట్స్ కి ప్రొఫెషన్ మీద క్లారిటీ ఉండదు. ఎడిటింగ్ అంటే టైం వేస్ట్ అని, ఫ్యూచర్ ఉండదని అనుకుంటారు. అందుకే ఈ వీడియోని మీరు మీ పేరెంట్స్ కూడా చూపించవచ్చు. ఎందుకంటే ఈ వీడియో చూసిన తర్వాత వీడియో ఎడిటింగ్ అనేది జస్ట్ హాబీ కాదు, అదొక సీరియస్ కెరియర్ ఆపర్చునిటీ అని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. సో మీ మైండ్ లో ఎన్నో ఆలోచనలు వస్తున్నా ఒక్క 10 నిమిషాలు ఈ వీడియోకి ఇవ్వండి. నెక్స్ట్ 3 to 6 months లో వీడియో ఎడిటింగ్ నేర్చుకొని నెలకి 20 నుండి 30 వేలు సంపాదించడానికి కావాల్సిన కంప్లీట్ రోడ్ మ్యాప్ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాం. అండ్ ఇదే రోడ్ మ్యాప్ ఫాలో అయిన స్టూడెంట్స్ లో ఒకరు లాస్ట్ మంత్ 12,000, 23,000 అండ్ ఇంకొందరు స్టూడెంట్స్ 30,000, 50,000, 85,000 ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అండ్ వాళ్ళు ఫాలో అయిన ప్రాక్టికల్ ప్లాన్ ఇంకొన్ని నిమిషాల్లో మీకు రివీల్ చేస్తా. ఒకవేళ మీరు సీరియస్ గా మనీ ఎర్న్ చేయాలనుకుంటే, మీ పేరెంట్స్ కి బర్డెన్ అవ్వకుండా యంగ్ ఏజ్ లోనే పార్ట్ టైం వర్క్ చేస్తూ ఒక ప్రౌడ్ లైఫ్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే, అండ్ ఫ్యూచర్ లో జాబ్ వస్తుందా లేదా అనే భయం లేకుండా మీ దగ్గర ఎప్పుడు ఇన్కమ్ జనరేట్ చేయగలిగే ఒక స్కిల్ ఉండాలనుకుంటే ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. మీకు ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాకుండా చూసుకునే బాధ్యత నాది. మరి స్టార్ట్ చేద్దామా? అయితే చెప్పండి, ఎస్ ఐఎమ్ రెడీ. సో హాయ్, దిస్ ఈస్ లోకేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అసలు వీడియో ఎడిటింగ్ గురించి ఇదంతా చెప్పడానికి నేను ఎవరిని? ఫ్రెండ్స్, నేను లాస్ట్ 6 years గా కాంటెంట్ క్రియేట్ చేస్తున్నా. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ లో 2.3 million కి పైగా ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేసా. ఈ జర్నీలో నేను హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఎడిట్ చేసా అండ్ చాలా మంది టాలెంటెడ్ ఎడిటర్స్ తో వర్క్ చేసా. ఈవెన్ మీ ఫేవరెట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది దగ్గర మా స్టూడెంట్స్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. అండ్ హానెస్ట్లీ నా లైఫ్ లో వచ్చిన చాలా ఆపర్చునిటీస్ కాంటెంట్ క్రియేషన్ అండ్ వీడియో ఎడిటింగ్ వల్ల వచ్చాయి. నేను కూడా నా జర్నీని ఒక మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచే స్టార్ట్ చేసా. 18 to 19 years ఏజ్ లో మంత్లీ 10,000 to 15,000 ఎర్న్ చేసేవాడిని. అవే స్కిల్స్ నన్ను నెలకి 30,000, 50,000 అండ్ 21 ఏజ్ లో నెలకి ₹1,00,000 ఎర్న్ చేసి స్టేజ్ కి తీసుకెళ్లాయి. అంతేకాదు 23 ఏజ్ లో నా ఫస్ట్ ₹1,00,000 మైల్ స్టోన్ అచీవ్ చేయడం అవ్వచ్చు, 2 కోట్ల నెట్వర్క్ బిల్డ్ చేయడం అవ్వచ్చు, అండ్ ఇప్పుడు 25 ఏజ్ లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్ చేయడం వరకు నా జర్నీలో కాంటెంట్ క్రియేషన్ అండ్ వీడియో ఎడిటింగ్ లిటరల్లీ నా లైఫ్ ని మార్చేసాయి. ఫ్రెండ్స్, నాకు నా లైఫ్ లో చాలా డ్రీమ్స్ ఉన్నాయి. లైక్ యంగ్ ఏజ్ లోనే ట్రావెల్ చేయాలి, డ్రీమ్ కార్ కొనాలి, అమ్మకి నచ్చినంత బంగారం కొనివ్వాలి అండ్ సొంత ఇల్లు కట్టుకోవాలి. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్, ఇంట్లో వాళ్ళకి నా కొడుకు సెటిల్ అయ్యాడనే ప్రౌడ్ మూమెంట్ ఇవ్వాలని ఉండేది. అలానే మీకు కూడా చాలా డ్రీమ్స్ ఉండుంటాయిగా. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ డ్రీమ్స్ అచీవ్ చేయడానికి మనకు ఒక క్లియర్ డైరెక్షన్ ఉండదు. ఇలానే తెలిసి తెలియక మన యంగ్ ఏజ్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఏ డ్రీమ్స్ అయితే మనం ఒకనొక ఏజ్ లో అచీవ్ చేయాలనుకుంటామో అవన్నీ డ్రీమ్స్ గానే మిగిలిపోతాయి. అండ్ సేమ్ ఇదే ప్రాబ్లమ్ తో ఒక రోజు నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఎగ్జాక్ట్ గా 1 year క్రితం సమ్మర్ హాలిడేస్ లో తను నాకు ఇలా మెసేజ్ చేశాడు. బ్రో, నేను చాలా డిప్రెస్డ్ ఫీల్ అవుతున్నా. ఇప్పుడే ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి, పెద్ద మార్క్స్ ఏం రాలేదు. ఇంట్లో వాళ్ళు బీటెక్ జాయిన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు, కానీ నాకు చాలా భయంగా ఉంది. నేను ఎంత ట్రై చేసినా స్టడీస్ మీద ఇంట్రెస్ట్ రావట్లే. మా ఫ్రెండ్స్ అందరికి లైఫ్ లో ఏం చేయాలనే క్లారిటీ ఉంది, నాకు తప్ప. బ్రో, నేను ఇలా ఫెయిల్యూర్ లా ఏం చేతకాని వాళ్ళు ఉండాలనుకోవట్లే. ఎంత కష్టమైనా సరే మనీ ఎర్న్ చేసి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఉంది. నేను ఒక్కటే చెప్పాను, నువ్వు కేవలం మనీ ఎర్న్ చేయాలనుకుంటే ఎప్పటికీ ఎర్న్ చేయలేవు. నువ్వు ఏదో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, వేరే వాళ్ళకి వాల్యూ క్రియేట్ చేయాలి, అప్పుడు ఆటోమేటిక్ గా మనీ వస్తుంది. ఎగ్జాంపుల్, నేను నా కెరీర్ ని వీడియో ఎడిటింగ్ తో స్టార్ట్ చేశా. సో నీకు నువ్వు క్వశ్చన్ చేసుకో, నువ్వేం ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలవు, పీపుల్ కి ఎలాంటి వాల్యూ క్రియేట్ చేయగలవు. తను అన్నాడు, బ్రో నాకు కూడా వీడియో ఎడిటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది, కానీ అంత పర్ఫెక్ట్ గా రాదు. నాకు ఒక క్లియర్ డైరెక్షన్ లేదు, ల్యాప్టాప్ లేదు, అండ్ నాకు నేర్పించే వాళ్ళు కూడా ఎవరు లేరు. నేను అన్నా, నీకు నిజంగా నీ లైఫ్ మార్చుకోవాలని ఉంటే ఇలాంటి ఏ రీజన్స్ కూడా నిన్ను ఆపకూడదు. ప్రతి ప్రాబ్లమ్ కి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఈ రోజు నువ్వు ల్యాప్టాప్ లేదని ఆగిపోతే 2-3 years తర్వాత కూడా నువ్వు ఇక్కడే మిగిలిపోతావు. సో సొల్యూషన్ గురించి ఆలోచించు. ఒకవేళ నువ్వు ఇప్పుడు సీరియస్ గా ఎఫర్ట్ పెడితే నెక్స్ట్ కొన్ని నెలల్లో నీ లైఫ్ కంప్లీట్లీ మారిపోతుంది అని గ్యారంటీ ఇస్తే జస్ట్ 90 days కన్సిస్టెంట్ గా హార్డ్ వర్క్ చేయడానికి నువ్వు రెడీయా? డిగ్రీ బీటెక్ కోసం 3-4 years ఇవ్వడానికి రెడీ అయ్యావుగా, మరి లైఫ్ లో గ్రో అవ్వడానికి నీకు నువ్వు 90 days ఇవ్వగలవా?
ఆ క్షణం తన లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తన దగ్గర ల్యాప్టాప్ లేదు, స్కిల్స్ లేవు, నేర్పించే వాళ్ళు లేరు, ఇంకా కాన్ఫిడెన్స్ అంటారా ఆల్మోస్ట్ జీరో. తన దగ్గర ఉన్నది ఒక్కటే, లైఫ్ ని ఎలా అయినా మార్చుకోవాలనే హంగర్. అండ్ తన జర్నీ మీ ఎడిటింగ్ కెరియర్ లో మంత్స్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ మిస్టేక్స్ ని సేవ్ చేస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ తను ఒక విషయం క్లియర్ గా అర్థం చేసుకున్నాడు. మొబైల్ ఎడిటింగ్ తో షార్ట్ టర్మ్ లో ఎడిట్ చేయొచ్చు, కానీ లాంగ్ టర్మ్ కెరీర్ బిల్డ్ చేయాలంటే ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి. సో తను ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లాంటి సాఫ్ట్వేర్స్ నేర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, తన దగ్గర ల్యాప్టాప్ లేదు. ఒక రోజు నాతో అన్నాడు, బ్రో నేను ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నా అని. నేను చెప్పా, చూడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 40-50 వేలు పెట్టి ల్యాప్టాప్ కొనమంటే అంత ఈజీ కాదు. నువ్వు నిజంగా ఈ ఫీల్డ్ ని సీరియస్ తీసుకుంటున్నావా లేక ఎమోషన్ లో డెసిషన్ తీసుకుంటున్నావా? ఇలా ఎందుకన్నా అంటే నాకు తెలిసి ఎంత కష్టమో. నేను కూడా అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా. నా సబ్స్క్రైబర్స్ ఒక్క రూపాయి కూడా రాంగ్ డైరెక్షన్ లో స్పెండ్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే తను నా క్వశ్చన్ అడిగా. అప్పుడు తను చెప్పిన మాటలు లిటరలీ తన మీద రెస్పెక్ట్ పెంచాయి. తను ఏమన్నాడంటే, అన్న మా పేరెంట్స్ ఆల్రెడీ నా కాలేజ్ ఫీజు కోసం చాలా కష్టపడుతున్నారు, బట్ నిజానికి అక్కడ నా ఫ్యూచర్ మీద నాకు క్లారిటీ లేదు. కానీ ఈ ఫీల్డ్ లో మాత్రం నేను సీరియస్ కున్నా. అండ్ ఈ ల్యాప్టాప్ కూడా మా పేరెంట్స్ మీద బర్డెన్ కాకుండా నో కాస్ట్ ఈఎంఐలో తీసుకుందామని డిసైడ్ అయ్యాం. నెలకి 4-5 వేలు ఈఎంఐ కట్టడానికి మా ఫాదర్ ఒప్పుకున్నారు. అండ్ నేను ఎంత ఫాస్ట్ గా వీలైతే అంత ఫాస్ట్ గా ఎడిటింగ్ నేర్చుకొని ఆ ఈఎంఐ అమౌంట్ మా ఫాదర్ కి తిరిగి ఇవ్వాలనుకుంటున్నా. అండ్ ఇంకొక మాట అన్నాడు, అన్న ల్యాప్టాప్ జస్ట్ గ్యాడ్జెట్ కాదు, నా కెరీర్ మీద, నా ఫ్యూచర్ మీద నేను పెట్టుకుంటున్న ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ ఈ రోజు ల్యాప్టాప్ లేదని ఆగిపోతే ఫ్యూచర్ లో నెలకి 20,000, 30,000, 50 లక్ష రూపాయలు ఎర్న్ చేయగలిగే ఆపర్చునిటీ నేనే చేతులారా మిస్ చేసుకున్నట్టు అవుతుంది. నేను నా యంగ్ ఏజ్ ని వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు. ల్యాప్టాప్ ఉంటే ఫ్యూచర్ లో దేనికైనా యూజ్ అవుతుందిగా. చాలా ఆలోచించే డెసిషన్ తీసుకున్నా. అండ్ ఈ మనీని అస్సలు వేస్ట్ చేయనని మా పేరెంట్స్ కి ప్రామిస్ చేశా. అండ్ దట్స్ ఇట్. ఆ రోజు ఏ ల్యాప్టాప్ కొనాలని సెర్చ్ చేసి పేరెంట్స్ సపోర్ట్ తో తన ఫస్ట్ ల్యాప్టాప్ కొన్నాడు. ఒకవేళ మీకు ఏ ల్యాప్టాప్ కొనాలి అనే క్లారిటీ లేకపోతే ల్యాప్టాప్ బయింగ్ గైడ్ అని డిస్క్రిప్షన్ లో మా ఎడిటర్ చేసిన డీటెయిల్డ్ వీడియో లింక్ ఇస్తా. అది చూసి పర్ఫెక్ట్ గా రీచెక్ చేసుకున్నాకే కొనండి. సో తనకు వచ్చిన ఫస్ట్ ప్రాబ్లం అయితే ఇక్కడ సాల్వ్ అయిపోయింది. అండ్ ఆ రోజు నుంచి తను సీరియస్ గా వీడియో ఎడిటింగ్ జర్నీ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ లో యూట్యూబ్ ట్యూటోరియల్ చూశాడు. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడానికి 2-3 డేస్ పట్టింది. అండ్ ప్రీమియర్ ప్రో ఓపెన్ చేస్తే ఏం అర్థమయ్యేది కాదు. టైమ్ లైన్ ఏంటి, లేయర్స్ ఏంటి, కట్స్ ఏంటి, ఏం క్లారిటీ ఉండేది కాదు. కానీ స్లోగా బేసిక్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. సింపుల్ కట్స్ ఎలా చేయాలి, మ్యూజిక్ సింగ్, టెక్స్ట్ యానిమేషన్స్, జూమ్ ఎఫెక్ట్స్, రిటెన్షన్ ఎడిటింగ్, ఇలా ఒక్కొక్కటి నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. కానీ చూస్తూనే ఆల్మోస్ట్ 1 మంత్ గడిచిపోయింది. అప్పుడే తనకు ఒక రియాలిటీ అర్థమైంది. ర్యాండమ్ గా యూట్యూబ్ వీడియోస్ చూస్తూ నేర్చుకోవడం వల్ల చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఒక వీడియోలో ఒక మెథడ్, ఇంకొక వీడియోలో ఇంకొక మెథడ్, తనకి ప్రాపర్ రోడ్ మ్యాప్ లేదు. అప్పుడే ఒక రోజు నాతో ఇలా అన్నాడు, అన్న నాకు లాస్ట్ ఒక్క హెల్ప్ చేస్తారా? నేను ఈ ఫీల్డ్ లో గ్రో అవ్వాలని చాలా సీరియస్ గా ఉన్నా. మీ వీడియోస్ కొన్ని ఇయర్స్ గా చూస్తున్నా. నాకు కూడా ఆ లెవెల్ ఆఫ్ వీడియో ఎడిటింగ్ చేయాలని ఉంది. అండ్ నాకు కనిపించిన ఒకే ఒక్క సొల్యూషన్ డైరెక్ట్ గా మీ ఎడిటర్ నుంచి నేర్చుకోవడం. అండ్ ఇది నేను ఫ్రీగా అడగట్లేదు. కాలేజ్ కి ఫీజు పే చేసాక చదువుతున్నా. దీనికి కూడా నేను ఫీజు పే చేస్తా. ప్లీజ్ నేర్పించండి. నేను అన్నా, బ్రో వాళ్ళకి నేర్పించడానికి అంత టైం దొరకపోవచ్చు. అప్పుడే తను ఒక మాట అన్నాడు, అన్న ఈ ఒక్క స్టెప్ నాలాంటి చాలా మందికి హెల్ప్ అవ్వచ్చు. ఈ రోజు నాకు టైం వేస్ట్ అయిన ప్రతి రోజు నాకు రావాల్సిన మనీ మిస్ అవుతున్నా. అదే ఎవరైనా ప్రాపర్ గా నేర్పించి నాకు ఒక 2-3 మంత్స్ సేవ్ చేసిన, అదే 2-3 మంత్స్ లో నేను కట్టిన ఫీజ్, ల్యాప్టాప్ ఈఎంఐ అన్ని తిరిగి సంపాదించుకోవచ్చు. నెలకి 20,000 ఎర్న్ చేసిన నాకు సేవ్ అయిన 2-3 మంత్స్ లో 40,000-60,000 ఎర్న్ చేయొచ్చు. నాకు అది మిస్ చేసుకోవాలని లేదు. ఫ్రెండ్స్, నిజంగా తన మాటల్లో ఒక గ్రోత్ మైండ్ సెట్ కనిపించింది. అప్పుడే మా ఎడిటర్ అనిల్ ఒక కోర్స్ బిల్డ్ చేస్తూ నేర్పించడం స్టార్ట్ చేశాడు. అండ్ అక్కడ నుంచి తన గ్రోత్ స్పీడ్ కంప్లీట్లీ మారిపోయింది. ప్రతిరోజు 3-4 అవర్స్, ఇంకా వీకెండ్స్ అండ్ హాలిడేస్ లో మార్నింగ్ నుంచి నైట్ వరకు క్లాసెస్ చూస్తూ ప్రాక్టీస్ చేసేవాడు. ఇలా జీరో నాలెడ్జ్ నుంచి ప్రొఫెషనల్ లెవెల్ ఎడిటింగ్ వరకు నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. బుక్స్ క్రియేట్ చేయడం, సౌండ్ డిజైనింగ్, కలర్ గ్రేడింగ్, స్టోరీ టెల్లింగ్ త్రూ ఎడిటింగ్, ఇలా కంప్లీట్ స్కిల్ బిల్డ్ చేసుకున్నాడు. అండ్ ఒక రోజు ఇన్స్టాగ్రామ్ లో ఒక క్రియేటర్ స్టోరీలో ఎడిటర్స్ హైరింగ్ అని పోస్ట్ చూశాడు. తన హార్ట్ బీట్ పెరిగింది, కానీ అదే భయంతో అప్లై చేశాడు. బట్ సెలెక్ట్ అవ్వలే. మళ్ళీ 5-6 డేస్ తర్వాత ఇంకొక ఆపర్చునిటీ దొరికింది. ఈసారి శాంపుల్ వర్క్ పర్ఫెక్ట్ గా చేసి ఇచ్చాడు. తనని తాను కరెక్ట్ చేసుకున్నాడు. అండ్ గెస్ వాట్, ఫైనల్లీ తనకు తన ఫస్ట్ క్లయింట్ వచ్చాడు. ఫస్ట్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ రోజు తనకు వచ్చిన అమౌంట్ జస్ట్ 1,700 రూపీస్. పెద్ద అమౌంట్ ఏం కాదు, కానీ ఆ 1,700 తన కాన్ఫిడెన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. స్కిల్ తో నిజంగా మనీ ఎర్న్ చేయొచ్చు అని రియలైజ్ అయ్యాడు. అండ్ ఆ రోజు ఫస్ట్ టైం వాళ్ళ అమ్మతో కాన్ఫిడెంట్ గా చెప్పాడు, అమ్మ నేను మంచి దారిలోనే వెళ్తున్నా, భయపడొద్దు అని. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఆ క్రియేటర్ కి తన అవుట్పుట్ నచ్చి ఇంకో 2 క్రియేటర్స్ ని రికమెండ్ చేశాడు. అండ్ ఫస్ట్ క్లయింట్ దొరికిన 2 వీక్స్ లోనే 8,750 రూపాయలు ఎర్న్ చేశాడు. తన ఓవరాల్ జర్నీ నాతో షేర్ చేస్తున్నప్పుడు తనతో పాటు నేను కూడా అంతే హ్యాపీ ఫీల్ అయ్యా. బికాస్
ఆ అబ్బాయి కూడా మీలానే ఒకప్పుడు నా వీడియోస్ చూస్తూ లైఫ్ లో గ్రో అవ్వాలని కలలుగానే ఒక సాధారణమైన అబ్బాయి. కానీ తను ఇక్కడితో ఆగిపోలేదు. అప్పటికే మన బీయింగ్ లిమిట్లెస్ యొక్క ఆర్ట్ ఆఫ్ మనీ ప్రోగ్రామ్ లో ఎన్రోల్ అయ్యాడంట. సో అందులో బిజినెస్ అండ్ వాల్యూ క్రియేషన్ యొక్క పవర్ అర్థం చేసుకున్నాడు. అసలు ఒక బ్రాండ్ ఎలా క్రియేట్ చేయాలి, ఏం చేస్తే పీపుల్ మనకి ఎక్కువ మనీ పే చేస్తారు, దాని వెనుకున్న సైకాలజీ ఏంటి, ఇవన్నీ ఆర్ట్ ఆఫ్ మనీలో నేర్చుకున్నాడు. అప్పటి నుంచి తను ఎడిట్ చేసిన ప్రతి వీడియో జస్ట్ మనీ కోసం కాదు, బిగ్గర్ క్లయింట్స్ రావడానికి ఒక ఆపర్చునిటీలా ట్రీట్ చేసేవాడు. స్లోగా తన ఎడిట్స్ తో ఒక స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేశాడు. తన ఎడిట్స్ చూసి క్రియేటర్స్ హై అమౌంట్ పే చేయడానికి రెడీ అయ్యేవారు. ఇలా ఫస్ట్ క్లయింట్ వచ్చిన 3 months కి తన సేవింగ్స్ 50,000 రీచ్ అయ్యాయి. ఆ మనీ వాళ్ళ ఫాదర్ దగ్గర తీసుకెళ్లి, నాన్న ఈ 2-3 months లో కొన్ని ఎడిటింగ్ వర్క్ చేసా అండ్ ఇంత మనీ వచ్చింది అని వాళ్ళ నాన్నగారు చేతుల్లో పెట్టాడు. వాళ్ళ ఫాదర్ ఏం మాట్లాడలే, బట్ అతని కళ్ళల్లో ఆ ప్రౌడ్ మూమెంట్ కనిపించింది. అలానే మా అబ్బాయి కెరీర్ విషయంలో సీరియస్ గా ఉన్నాడు అనే నమ్మకం కూడా వచ్చింది. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇదంతా ఇంట్లో ఉంటూ కాలేజ్ చదువుతూ చేశాడు. దీని తర్వాత తన వర్క్ క్వాలిటీ ఇంకా ఇంప్రూవ్ చేసుకున్నాడు. రిపీటెడ్ క్లయింట్స్ ఎలా తెచ్చుకోవాలి, క్లయింట్స్ తో లాంగ్ టర్మ్ బిజినెస్ ఎలా చేయాలి, ఇవన్నీ ఆర్ట్ ఆఫ్ మనీ కోర్స్ లో నేర్చుకున్నాడు. అండ్ సేమ్ ఎడిటింగ్ వర్క్ కి హై ప్రైజెస్ చార్జ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇలా 2-3 months కి తన దగ్గరకు వచ్చే క్లయింట్స్ పెరిగారు, ఇన్కమ్ పెరిగింది. బట్ ఒక రోజు తన క్లయింట్ తనకు ఒక వెడ్డింగ్ టీజర్ చేయమని సజెస్ట్ చేశాడు. స్టార్టింగ్ లో తను భయపడ్డాడు, కానీ తను నేర్చుకున్న ఎడిటింగ్ కోర్స్ లో వెడ్డింగ్ టీజర్ ఎడిటింగ్, సినిమాటిక్ స్టోరీ టెల్లింగ్ ఇవన్నీ ఆల్రెడీ నేర్చుకున్నాడు. సో ఒకసారి ట్రై చేద్దామని డిసైడ్ అయ్యి స్టార్ట్ చేశాడు. అండ్ 1 day వర్క్ కి 6,000 రూపాయలు వచ్చాయి. బికాస్ వెడ్డింగ్ అంటేనే కాస్ట్లీ ఉంటుంది, వాళ్ళకి జస్ట్ ఫాస్ట్ గా మంచి క్వాలిటీతో ఎడిట్ చేసి ఇవ్వాలి. ఇలానే ఇంకొక ప్రాజెక్ట్ వచ్చింది రియల్ ఎస్టేట్ రిలేటెడ్. కోర్స్ లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సాఫ్ట్వేర్ కూడా నేర్చుకోవడం వల్ల తను ఈసారి ఇంకా ఎక్కువ ప్రైస్ చార్జ్ చేశాడు. ఒక కమర్షియల్ యాడ్ తయారు చేసి దానికి అరౌండ్ 7,000 రూపాయలు చార్జ్ చేశాడు, అది కూడా హాఫ్ డే వర్క్ కి. అప్పుడే తనకి ఎడిటింగ్ ఇండస్ట్రీ యొక్క డెప్త్ అర్థం అవడం స్టార్ట్ అయింది. ఎడిటింగ్ అంటే జస్ట్ రీల్స్ ఆర్ షార్ట్స్ కాదు, ఇట్స్ అబౌట్ వాల్యూ క్రియేషన్. ఒక ఫ్యామిలీకి వెడ్డింగ్ అనేది లైఫ్ లో చాలా ఎమోషనల్ మెమరీ. వాళ్ళ మెమరీస్ లైఫ్ టైం ప్రిజర్వ్ చేయడానికి కొన్ని లక్షలు స్పెండ్ చేయడం కూడా రెడీ ఉంటారు. అండ్ ఒక వీడియో ఎడిటర్ కి హై ప్రైస్ పే చేయడానికి ఎప్పుడు వెనకడిగారు. అప్పుడే తనకు అర్థమైంది ఎడిటింగ్ అంటే జస్ట్ సాఫ్ట్వేర్ కాదు, ఎమోషన్ ని క్రియేట్ చేయడం. ఎడిటింగ్ నేర్చుకోవాలి కానీ ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే రీల్ ఎడిటర్స్ ఉంటారు, యూట్యూబ్ లాంగ్ ఫార్మ్ ఎడిటర్స్, గేమింగ్ ఎడిటర్స్, పాడ్కాస్ట్ ఎడిటర్స్, డాక్యుమెంటరీ ఎడిటర్స్, ఇంకా వెడ్డింగ్ టీజర్స్ చేస్తారు, యాడ్స్ అండ్ కమర్షియల్ ఎడిటర్స్ ఉంటారు. ఇంకా ఎడిటింగ్ లో కొంతమంది ఫ్రీలాన్సింగ్ చేస్తారు, పర్సనల్ బ్రాండ్స్ తో వర్క్ చేస్తారు, ఇంకొంతమంది ఫారెన్ క్లయింట్స్ తో డాలర్స్ లో ఎర్న్ చేస్తారు. అంటే 1 day ప్రాజెక్ట్స్ కి 5,000, 7,000, 10,000 ఎర్న్ చేస్తుంటారు. ఇలానే హై పేయింగ్ క్లయింట్స్ వల్ల నెలకి 50,000, 70,000, 1 lakh ఎర్న్ చేయడం స్టార్ట్ చేశాడు. బికాస్ తను జస్ట్ ఎడిటింగ్ అనే స్కిల్ మాత్రమే నేర్చుకోలేదు, మనీ జనరేట్ చేయడం అనుకున్న ఆర్ట్ కూడా నేర్చుకున్నాడు. ఒక యావరేజ్ ఎడిటర్ కి ప్రో ఎడిటర్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఇదే. సింపుల్ గా చెప్పాలంటే ఒక చెఫ్ కి ఒక రెస్టారెంట్ ఓనర్ కు ఉన్నంత డిఫరెన్స్. వీడియో ఎడిటింగ్ లో క్లయింట్స్ ఎక్కువ మనీ పే చేసేది ఫ్యాన్సీ ట్రాన్సిషన్స్ కోసం కాదు. ఎడిటింగ్ ఈ స్టోరీ టెల్లింగ్, ఎమోషన్, పేసింగ్, రిటెన్షన్, ఇంకా ఆడియన్స్ సైకాలజీ, ఇవే రియల్ ఎడిటింగ్ స్కిల్స్. అండ్ ఈ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత తన డిమాండ్ ఆటోమేటిక్ గా పెరిగింది. అండ్ ఫైనల్లీ తను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న మూమెంట్ వచ్చింది. స్టార్టింగ్ లో భయపడ్డాడు, గుర్తుందా? ల్యాప్టాప్ ఈఎంఐ, అది ఎప్పుడో క్లియర్ అయిపోయింది. అండ్ చాలా హార్డ్ వర్క్ తర్వాత కొన్ని మంత్స్ మనీ సేవ్ చేసి ఒక రోజు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ ఒకసారి కళ్ళు మూసుకో అని తన చేతుల్లో ఒక బాక్స్ పెట్టాడు. చూస్తే గోల్డెన్ ఇయర్ రింగ్స్. ఆ క్షణం వాళ్ళ అమ్మ ఫేస్ లో హ్యాపీనెస్ ఎప్పటికీ మర్చిపోలేడు. అండ్ ఇంతలోనే తన ఫేవరెట్ బంగారం గాజులు తీసి ఇచ్చాడు. అవి చూసి లిటరల్లీ ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, హ్యాపీ టీయర్స్ అనుకుంటా. ఆ మూమెంట్ తను షేర్ చేస్తున్నప్పుడు నేను కూడా అంతే ఎమోషనల్ ఫీల్ అయ్యా. మన పేరెంట్స్ కి మన ఓన్ మనీతో ఏదైనా కొనిచ్చినప్పుడు వచ్చే ఫీలింగ్ అది మాటల్లో చెప్పలేం. ప్రతి ఒక్కరూ లైఫ్ లో ఒక్కసారైనా మూమెంట్ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇలానే తను చాలా హార్డ్ వర్క్ చేస్తూ మంత్లీ మంచి ఇన్కమ్ జనరేట్ చేసేవాడు. ఇదే టైంలో నాకు నా మెంటర్ అడిగిన ఒక క్వశ్చన్ అడిగా, బ్రో నువ్వు ఒక 1 week హాలిడే తీసుకుని ఏదైనా ట్రిప్ కి వెళ్తే నీకు ఆ 1 week మనీ వస్తుందా? తను అన్నాడు, లేదు బ్రో మనీ ఆగిపోతుంది. నేను అడిగా, ఆర్ట్ ఆఫ్ మనీ కోర్స్ లో నువ్వేం నేర్చుకున్నావు నీకు గుర్తుందా? నువ్వు నిద్రపోతున్నా కూడా డబ్బు సంపాదించే మార్గాన్ని వెతకాలి. ఈవెన్ నువ్వు ట్రావెల్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నా నీకు వచ్చే మనీ మాత్రం ఆగకూడదు. కానీ అది ఎలా? అప్పుడే కన్సిస్టెంట్ గా ఇన్కమ్ జనరేట్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేసుకున్నాడు. దాన్ని ఇచ్చే క్వాలిటీ అవుట్పుట్ చూసి ఇంకా ఎక్కువ వర్క్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ వాటన్నిటిని హ్యాండిల్ చేయడానికి ఒక వీడియో ఎడిటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేశాడు. టాలెంటెడ్ ఎడిటర్స్ ని హైర్ చేసుకుంటూ వాళ్ళ వర్క్ క్వాలిటీ చెక్ చేస్తూ మంత్లీ 1 to 2 lakhs రెవెన్యూ జనరేట్ చేయడం స్టార్ట్ చేశాడు. అది కూడా 2021 ఏజ్ లో. ఫ్రెండ్స్ ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే కొన్ని మంత్స్ బ్యాక్ కన్ఫ్యూజన్ లో ఉన్న ఒక అబ్బాయి, తన లైఫ్ ఏమవుతుందా అని భయపడిన అబ్బాయి ఇప్పుడు స్కిల్ తో ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాడు. ఫ్యామిలీ రెస్పెక్ట్ సంపాదించాడు, టీమ్ బిల్డ్ చేశాడు, అండ్ కెరియర్ బిల్డ్ చేశాడు.
అది కూడా కాలేజ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లోనే. అండ్ ఆల్మోస్ట్ నా జర్నీ కూడా ఇలానే స్టార్ట్ అయింది. మీరు నా కంప్లీట్ జర్నీ ఆల్రెడీ 47 minutes యూట్యూబ్ వీడియోలో చూసుంటారు. ఒకవేళ నేను పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేసి ఉంటే, నేను 18 ఏజ్ లో స్టార్ట్ చేయకపోయి ఉంటే, నా బీటెక్ చదువుతూనే నా ఫస్ట్ 1 crore 2 crore మైల్ స్టోన్ అచీవ్ చేసేవాని కాదేమో. ఇప్పుడు 25 ఏజ్ లో నాకు నచ్చిన ప్లేస్ కి ట్రావెల్ చేసే ఫ్రీడమ్ ఉండేది కాదేమో. ఫ్రెండ్స్, ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ ఏజ్ లో మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మన పేరెంట్స్ కూడా మనం బాగా సెటిల్ అవ్వడమే కావాలి. కానీ మనం ఏదైనా కొత్తగా ట్రై చేస్తా అంటే ఎందుకు వద్దంటారు తెలుసా? ఒకవేళ ఫెయిల్ అయితే ఫ్యూచర్ స్పాయిల్ అయిపోతుందేమో అనే భయం. వాళ్ళ భయం పోవాలంటే ఫస్ట్ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. ఒకప్పుడు మా పేరెంట్స్ కూడా బాగా చదువుకో, జాబ్ తెచ్చుకో అనేవాళ్ళు. కానీ నేను ఎప్పుడు డైరెక్ట్ గా ఇలా చెప్పలేదు, కాలేజ్ మానేస్తా, వీడియోస్ చేస్తా, బిజినెస్ చేస్తా అని. లేదు, చదువుకుంటూ సైలెంట్ గా వర్క్ చేస్తూ నాకంటూ ఒక ఎంపైర్ బిల్డ్ చేసుకోవడానికి ఆల్టర్నేట్ వెతుక్కున్నా. అండ్ ఆ ప్రయత్నంలోనే నేను ఎడిటింగ్ నేర్చుకున్నా, ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసా, అండ్ ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేసా. ఇప్పుడు అవే ఛానల్స్ 1.3 million 1 million రీచ్ అయ్యాయి. చూడండి, 18 to 25 ఏజ్ లో ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేసే ఫ్రీడమ్ మనకు ఉంటుందో అది మళ్ళీ లైఫ్ లో ఎప్పటికీ రాదు. నాకు ఇలా చాలా మెసేజెస్ వచ్చాయి. 20 years వచ్చినా ఖర్చుల కోసం ఇంట్లో అడగాల్సి వస్తుంది అని. అబ్బాయిల నుంచి అమ్మాయిల నుంచి బయటికి చెప్పలేనంత పెయిన్ఫుల్ మెసేజెస్ నేను చూసా. ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ చదివిన ప్రతిసారి అనిపించేది దీనికి సొల్యూషన్ కనిపెట్టాలి అని. అండ్ నాతో చాలా మంది ఇలా అనేవాళ్ళు, ఒకవేళ నేనే సిస్టమేటిక్ గా రోడ్ మ్యాప్ క్రియేట్ చేసి నేర్పిస్తే చాలా మంది 2-3 years టైం సేవ్ చేసుకుంటారు. అట్లీస్ట్ 1000 members సక్సెస్ అయినా అక్కడ 1000 families హ్యాపీగా ఉంటాయి. ఎస్, అప్పటికే మార్కెట్ లో చాలా ఎడిటింగ్ కోర్సెస్ ఉన్నాయి. కానీ మెజారిటీ ప్లేసెస్ లో ప్రాబ్లం ఏంటో తెలుసా? వాళ్ళు సాఫ్ట్వేర్ నేర్పిస్తారు కానీ కెరీర్ ఎలా బిల్డ్ చేయాలో చెప్పరు. ఎఫెక్ట్స్ నేర్పిస్తారు కానీ క్లయింట్స్ ఎలా సంపాదించాలో చెప్పరు. ఎడిటింగ్ నేర్పిస్తారు కానీ ఎర్నింగ్ రోడ్ మ్యాప్ ఇవ్వరు. అండ్ ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ 50,000 1,00,000 ఇంకా ఎక్కువ ఫీజు ఛార్జ్ చేస్తున్నారు. కానీ అక్కడ కూడా మోస్ట్లీ బేసిక్ ఎడిటింగ్ మాత్రమే నేర్పిస్తారు. ఒక వీడియో ఎడిటర్ గా మీకు ఒక హార్డ్ రియాలిటీ చెప్పనా? వీడియో ఎడిటింగ్ లో సక్సెస్ అవ్వాలంటే జస్ట్ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే సరిపోదు. స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్ ఉండాలి, రియల్ వరల్డ్ అండర్స్టాండింగ్ ఉండాలి. అందుకే లేట్ అయిన పర్ఫెక్ట్ గా డిజైన్ చేసాకే లాంచ్ చేయాలి అని 1 year దీని మీద మా ఎడిటింగ్ టీమ్ స్పెండ్ చేశారు. అండ్ బీయింగ్ లిమిట్లెస్ టీమ్ గా మిమ్మల్ని వీడియో ఎడిటర్ గా చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఈ ఎడిటింగ్ కోర్స్ ఎలా డిజైన్ చేసామంటే, స్టార్టింగ్ లోనే డైరెక్ట్ గా కాంప్లికేటెడ్ ఎఫెక్ట్స్ తో ఓవర్వెల్మ్ చేయకుండా ఫస్ట్ మనం ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవాలి. అండ్ ఇది 5 phases లో ఒక స్ట్రక్చర్ తో నేర్చుకుంటారు. phase 1 లో ఎడిటింగ్ బేసిక్స్ నుంచి కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ప్రీమియర్ ప్రో అండర్స్టాండింగ్, టైమ్ లైన్, కట్స్, ఆడియో బ్యాలెన్స్, టెక్స్ట్ యూసేజ్, వర్క్ ఫ్లో ఇవన్నీ బిగినర్ ఫ్రెండ్లీ ఉంటాయి. phase 2 లో రియల్ వరల్డ్ ఎడిటింగ్ మైండ్ సెట్ బిల్డ్ చేస్తాం. వైరల్ ఎడిట్స్ ఎలా వర్క్ చేస్తాయి, క్రియేటర్స్ వీడియోస్ ని ఎలా అనలైజ్ చేయాలి, ఆడియన్స్ అటెన్షన్ ఎలా హోల్డ్ చేయాలి, ఇవన్నీ ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బికాస్ ఎడిటింగ్ అంటే కాపీ పేస్ట్ ఎఫెక్ట్స్ కాదు, సైకాలజీని అర్థం చేసుకోవడం. నెక్స్ట్ మన phase 3 లో పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడం మీద ఫోకస్ చేస్తాం. ఎందుకంటే మీరు ఎంత టాలెంటెడ్ ఎడిటర్ అయినా క్లయింట్ కి మీ వర్క్ అండ్ స్కిల్ కనిపించాలి. అందుకే శాంపుల్ ఎడిట్స్, ప్రొఫెషనల్ ప్రెజెంటేషన్, పోర్ట్ఫోలియో పొజిషనింగ్ ఇవి స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తాం. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ క్లయింట్స్. చాలా మంది ఇక్కడే స్టక్ అయిపోతారు. ఎడిటింగ్ అయితే వచ్చింది కానీ క్లయింట్స్ ని ఎలా తెచ్చుకోవాలి, అందుకే క్రియేటర్స్ ని ఎలా అప్రోచ్ చేయాలి, డిఎం ఎలా చేయాలి, నెట్వర్కింగ్ ఎలా బిల్డ్ చేయాలి, ఫ్రీ శాంపుల్ స్ట్రాటజీ ఎలా యూజ్ చేయాలి, ఇవి ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఫైనల్ గా phase 5 స్కేలింగ్, ప్రైసింగ్ ఎలా ఇంక్రీజ్ చేయాలి, రిపీట్ క్లయింట్స్ ఎలా తెచ్చుకోవాలి, టీమ్ ఎలా బిల్డ్ చేయాలి, ఎడిటింగ్ ని లాంగ్ టర్మ్ కెరీర్ లా ఎలా కన్వర్ట్ చేయాలి, ఇవి కూడా కవర్ అవుతాయి. బికాస్ బీయింగ్ లిమిట్లెస్ లో మా లక్ష్యం ఒకటే, మీరు ర్యాండమ్ గా ఎడిటింగ్ నేర్చుకొని ఒక యావరేజ్ ఎడిటర్ అవ్వడం కాదు, ఫాస్ట్ గా క్లారిటీ తెచ్చుకొని మీ ఓన్ గా మనీ ఎర్న్ చేసే స్టేజ్ కి గ్రో అయ్యేలా మిమ్మల్ని గైడ్ చేయడం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక నిమిషం మీ ఫ్యూచర్ ని ఇమాజిన్ చేసుకోండి. అది December 31st నైట్. 2026 ఆల్మోస్ట్ అయిపోతుంది. ఈ ఇయర్ ఎలా ఎండ్ చేస్తారు అన్నది ఈ రోజు మీరు తీసుకునే డెసిషన్ మీద బేస్ అయి ఉంటుంది. 2 సినారియోస్ ఉంటాయి. ఫస్ట్ సినారియో, ఈ రోజు మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు, ఎడిటింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశారు, కన్సిస్టెంట్ గా ప్రాక్టీస్ చేశారు, ఇంకా స్లోగా క్లయింట్స్ తో వర్క్ చేస్తూ మీ ఓన్ గా మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేశారు. మీ ఫోన్ కి మనీ క్రెడిటెడ్ అని నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి మీ మీద మీకు ఒక ప్రౌడ్ ఫీలింగ్. మీ పేరెంట్స్ కి బర్డెన్ కాకుండా మీ కాలేజ్ ఫీజ్ మీరే పే చేస్తున్నారు. అప్పటికే పేరెంట్స్ కి ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చి ఉండొచ్చు, లేదా మీ డ్రీమ్ ఫోన్ ఆర్ బైక్ కోసం మనీ సేవ్ చేస్తుండొచ్చు. ఇది ఫస్ట్ సినారియో. కానీ సెకండ్ సినారియో ఏంటి? మీరు ఈ రోజు కూడా తర్వాత స్టార్ట్ చేస్తా, ఇంకొంచెం ఆలోచిస్తా, పర్ఫెక్ట్ టైం వచ్చాక చూస్తా అని పోస్ట్ పోన్ చేసి 6-7 months తర్వాత సేమ్ కన్ఫ్యూజన్, సేమ్ ఫియర్, సేమ్ సెల్ఫ్ డౌట్ తో ఇన్స్టాగ్రామ్ లో మీ ఫ్రెండ్స్ గ్రో అవడం చూసి ఆ రోజే నేను స్టార్ట్ చేసి ఉంటే నా లైఫ్ ఇప్పుడు ఎంత హ్యాపీ ఉండేదో అని రిగ్రెట్ ఫీల్ అవ్వడం. చాయిస్ మీ చేతిలో ఉంది. ఈ రోజు మీరు తీసుకున్న ఒక్క డెసిషన్ మీ నెక్స్ట్ 5 years డిసైడ్ చేస్తాయి. ఒక్కసారి ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్ వినండి. కోర్స్ తీసుకోవడానికి 4 reasons. ఫస్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ 5 years లో మోస్ట్ డిమాండింగ్ స్కిల్ ఏమైనా ఉందంటే అది వీడియో ఎడిటింగ్ మాత్రమే. సెకండ్ వన్ వచ్చేసి ఏఐని అసలు రిప్లేస్ చేయలేదు. థర్డ్ వన్ వచ్చేసి
కన్జ్యూమర్స్ ఎక్కువ అవుతారు చూసుకునే కొద్ది, బట్ దాన్ని ప్రొవైడ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. 4th వన్ వచ్చేసి ప్యాషన్. అలా ప్యాషన్తో నేను వీడియో ఎడిటింగ్ జర్నీ స్టార్ట్ చేద్దామని యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు ఏ రోడ్ మ్యాప్ చూసినా ఏం చూసినా బిగినర్స్ వరకు ఉంది. అడ్వాన్స్ లెవెల్లో ఎవరో చెప్పాలి, అండ్ మన తెలుగులో చూసుకుంటే అసలు లేవు. సో అదే టైంలో అనిల్ బ్రో ప్రొవైడ్ చేసిన ఈ కోర్స్ నేను తీసుకున్నా. అండ్ నేను నా ల్యాప్టాప్ చాలా లో అండ్ ల్యాప్టాప్ స్టిల్ నాది ల్యాగ్ అవుతూ ఉంటుంది, బట్ అయినా సరే ఎలాంటి సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుంటే నాది క్లియర్గా స్మూత్గా రన్ అవుతుందో A to Z స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసి కోర్స్ని చాలా నీట్గా కరికులం అయితే డిజైన్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీరు కూడా జాయిన్ అయితే ఇప్పుడే జాయిన్ చేసుకోండి. బై ద వే, మై నేమ్ ఇస్ రాజు, బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివప్రకాష్. నేను రీసెంట్గా ప్రీమియర్ ప్రో బేసిక్ టు ఎక్స్పర్ట్ అనే కోర్స్ని అనిల్ గారి దగ్గర ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. అనిల్ గారు ప్రతి పాయింట్ని అందరికీ అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వివరించారు. అలాగే నాకు ఏ చిన్న డౌట్ వచ్చినా సరే వాట్సాప్లో మెసేజ్ చేయగానే వెంటనే రిప్లై ఇస్తారు. వెడ్డింగ్ వీడియో ఎడిటింగ్ అయినా యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ అయినా సరే, వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి, ఈ ఫీల్డ్లో డబ్బులు సంపాదించాలి అనుకుని ప్రతి వారికి ఈ కోర్స్ చాలా ఉపయోగపడుతుంది. గుడ్ ఆపర్చునిటీ అని చెప్పాలి. హాయ్, నా పేరు సంతోష్ కుమార్. ఐఎమ్ ఏ వీడియో ఎడిటర్. నేను ఎప్పటి నుంచో వీడియో ఎడిటింగ్ నేర్చుకుందామని నాకు ఇంట్రెస్ట్ ఉండే, కానీ ఎక్కడ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలని తెలిసేది కాదు. మనోడు నాకు ఆన్లైన్ క్లాస్లో తీసుకొని వీడియో ఎడిటింగ్ తెలుగులో చాలా తక్కువ టైంలో నాకైతే చాలా బాగా అర్థమైనట్టు నేర్పించాడు. అయితే ఇప్పుడు అతను ఒక కోర్స్ లాంచ్ చేస్తున్నాడు తెలుగులో. మన తెలుగులో చాలా తక్కువ మంది ఉన్నారు వీడియో ఎడిటింగ్ గురించి చెప్పేవాళ్ళు, కానీ ఇతను బిగినర్స్కి కానీ అంటే వీడియో ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగా అర్థమైనట్టు కోర్సులో చెప్తున్నాడు. మీకు ఎవరికైతే వీడియో ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తప్పకుండా ఈ కోర్సుని బై చేసి మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటారని అనుకుంటున్నాను. నేను ప్రజెంట్ డ్యూటీ చేస్తూ ఇప్పుడు నేను ఫ్రీలాన్సర్గా మంత్లీ 20 to 25K ఎర్న్ చేస్తున్నాను. మీరు తప్పకుండా కోర్సును బై చేసి మీరు కూడా నేర్చుకొని మంత్లీ ఇన్కమ్ని మీరు జనరేట్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. హాయ్ అండి, నా పేరు అన్మేష్. నేను 1 week బ్యాక్ అనిల్ గారితో ప్రీమియర్ ప్రో కోర్స్ అయితే బై చేయడం జరిగింది. అందులో తను బేసిక్ నుంచి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ 1 weekలో నాకు ఏ డౌట్ వచ్చినా అనిల్ గారికి కాల్ చేసి అయితే అడగడం జరిగింది. తను చికాకు పడకుండా ప్రతి ఒక్కటి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. 1 month బ్యాక్ అయితే ఇలానే ఒక కోర్స్ తీసుకున్నాను, కానీ అందులో చాలా డౌట్స్ వచ్చాయి. ఎక్స్ప్లెయిన్ చేయడానికి, క్లారిఫై చేసుకోవడానికి తనను కాంటాక్ట్ అయితే తనేమో కాల్ అయితే లిఫ్ట్ చేయట్లే. అందువల్ల అనిల్ గారితో 1 week బ్యాక్ అయితే కోర్స్ తీసుకోవడం జరిగింది. ఏ డౌట్ వచ్చినా కాల్ చేసి అడిగితే వెంటనే రెస్పాండ్ అవుతున్నాడు. థ్యాంక్ యూ అనిల్ బ్రో. హాయ్ గైస్, నా పేరు దిలీప్ కుమార్, మాది వెస్ట్ గోదావరి. నేను వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఆన్లైన్ లో 2 courses పర్చేస్ చేశాను. కోర్స్ తీసుకునే ముందు వాళ్ళు బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ వీడియో ఎడిటింగ్ నేర్పిస్తున్నారు, కానీ కోర్స్ తీసుకున్న తర్వాత రియల్ టైమ్ లో నాకు అంత యూజ్ అవ్వలేదు. తర్వాత బీబీ ఎడిట్స్ కోర్స్ తీసుకున్నాను. ఈ కోర్స్ నాకు రియల్ టైమ్ లో చాలా యూజ్ అయింది, ఎందుకంటే వైరల్ రీల్స్ ఎలా ఎడిట్ చేయాలి, డాక్యుమెంటరీ వీడియోస్, వాయిస్ ఓవర్ వీడియోస్, అలాగే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా యూజ్ చేయాలో కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత నేను ప్రమోషనల్ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ కోర్స్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా అనిపించింది. మెయిన్లీ ఏంటంటే ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత నా ఎడిటింగ్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. ఒకసారి స్టూడెంట్స్ హ్యాపీనెస్ చూడండి. ఒకరి వీక్ 5K ఎర్న్ చేశారని మెసేజ్ చేశారు, ఇంకొకరు లాస్ట్ వీక్ 23,000, ఇంకొకరు 12,000, ఇంకొకరు టీమ్గా ప్రాజెక్ట్ చేస్తూ 85,000, 132,000 జనరేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. బికాస్ ఈ స్కిల్ మీ దగ్గర ఉంటే జాబ్ వస్తుందా లేదా, AI వల్ల ఉన్న జాబ్ పోతుందేమో అనే భయం ఉండదు. రీసెంట్గా మన సబ్స్క్రైబర్స్ జాబ్ లే ఆఫ్ వల్ల వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేసి ఇప్పుడు మంత్లీ 25 to 30K ఎర్న్ చేస్తున్నారు. సో మీ లైఫ్ యొక్క కంట్రోల్ మీ చేతుల్లోకి తీసుకోండి. మన లిమిట్లెస్ అకాడమీలో జాయిన్ అయిన వాళ్ళ రిజల్ట్స్ మీరు ఆల్రెడీ చూసారు. బట్ నేను మనస్ఫూర్తిగా ఒకటి చెప్తున్నా, మీరు మా దగ్గరే నేర్చుకుంటారా లేక వేరే ఎక్కడైనా నేర్చుకుంటారా అన్నది మీ ఇష్టం. మా దగ్గరే జాయిన్ అవ్వండి అని నేను ఎప్పుడు ఫోర్స్ చేయను. మాకన్నా బెటర్ గా ఎవరైనా నేర్పిస్తారు, మాకన్నా ఎక్కువ రెస్పాన్సిబుల్ ఉంటారు అనిపిస్తే అక్కడే జాయిన్ అవ్వండి. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటే మీ దగ్గర ఎప్పుడు ఇన్కమ్ జనరేట్ చేయగలిగే ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ మీరు నేర్చుకోవాలనే ఈ ఎడిటింగ్ కోర్స్ మేము లాంచ్ చేస్తున్నప్పుడు 2 plans కి డివైడ్ చేసాం. ఫస్ట్ ప్లాన్ వీడియో ఎడిటింగ్ బ్లూ ప్రింట్, 0 నుంచి స్టెప్ బై స్టెప్. ఇది ఒక కంప్లీట్ వీడియో ఎడిటింగ్ కోర్స్. ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కవర్ చేస్తూ ఇది ఒక ప్రీ రికార్డెడ్ కోర్స్ అండ్ లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న మెంటర్స్ ఉంటారు, పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడం, క్లయింట్ రెడీ వర్క్ ఫ్లో అన్ని స్ట్రక్చర్డ్గా ఉంటాయి. అండ్ మీకేం డౌట్స్ ఉన్నా ఈ ప్లాన్ లో మీకు 3 months వాట్సాప్ సపోర్ట్ ఉంటుంది. డైరెక్ట్ గా మా టీమ్ ని కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు కంప్లీట్ గా వీడియో ఎడిటింగ్ నేర్చుకొని ఒక టాప్ క్లాస్ ఎడిటర్ అవ్వాలనుకుంటే ఈ ప్లాన్ మీకు పర్ఫెక్ట్. కానీ సెకండ్ ప్లాన్ వాళ్ళ కోసం, ఎవరైతే వీడియో ఎడిటింగ్ తో పాటు ఫ్యూచర్ లో ఆన్లైన్ బిజినెస్ ఎంపైర్ ని బిల్డ్ చేయడం, మనీ గేమ్ ని అర్థం చేసుకోవడం, లాంగ్ టర్మ్ లో ఎలా స్కేల్ చేయాలో నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళకి సెకండ్ ప్లాన్ పర్ఫెక్ట్. బికాస్ ఎడిటింగ్ ఒక స్కిల్ అయితే మనీ జనరేట్ చేయడం ఒక ఆర్ట్. మనీ గురించి, బిజినెస్ గురించి, వాల్యూ క్రియేషన్ గురించి 7 hours కంప్లీట్ రోడ్ మ్యాప్ ఇందులో ఉంటుంది. ఏ నాలెడ్జ్ అయితే 23 years కే నా ఫస్ట్ 1 crore ఎర్న్ చేయడానికి హెల్ప్ చేసిందో, ఏదైతే కొన్ని hundreds of hours బుక్స్ చదివి హై పెయిడ్ కోర్సెస్ నుంచి నేర్చుకున్నానో, ఎగ్జాక్ట్ ప్రిన్సిపల్స్ ఆర్ట్ ఆఫ్ మనీలో నేను షేర్ చేశా. అండ్ హానెస్ట్లీ ఇందులో ఎన్రోల్ అయిన స్టూడెంట్స్ నుంచి మాకు రెగ్యులర్గా ఇలాంటి మెసేజెస్ వస్తూ ఉంటాయి. బ్రో, ఈ కోర్స్ చూసాక నేను కంటెంట్ మార్కెటింగ్ స్టార్ట్ చేశా, వీడియో ఎడిటింగ్ ఏజెన్సీ,
డిజిటల్ మార్కెటింగ్. ఇలా మన స్టూడెంట్స్ చాలా మంది ఆన్లైన్ బిజినెసెస్ స్టార్ట్ చేశారు అండ్ సక్సెస్ఫుల్ గా మంత్లీ 50,000, 1 lakh, 2 lakhs ఎర్న్ చేస్తున్నారు. అంతేకాదు ఈ ప్యాక్ లో మీకు 3+6 టోటల్ 9 months వాట్సాప్ సపోర్ట్ ఉంటుంది. మీ డౌట్స్ డైరెక్ట్ గా మా టీమ్ తో క్లియర్ చేసుకోవచ్చు. అండ్ హైరింగ్ ఆపర్చునిటీస్, నెట్వర్కింగ్ అప్డేట్స్ కోసం స్పెషల్ వాట్సాప్ కమ్యూనిటీ యాక్సెస్ కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏ ప్లాన్ చూస్ చేసుకోవాలనేది మీ చేతుల్లో ఉంది. 2 ప్లాన్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ కేవలం 1,000 రూపీస్. కానీ ఆ ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ వల్ల మీకు ఆర్ట్ ఆఫ్ మనీ, ఎక్స్టెండెడ్ సపోర్ట్, స్పెషల్ కమ్యూనిటీ యాక్సెస్ అండ్ లాంగ్ టర్మ్ గ్రోత్ రోడ్ మ్యాప్ దొరుకుతుంది. సో లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఈ సమ్మర్ మీకు స్పెషల్ ప్రైస్ కి 60% ఆఫ్ కి అవైలబుల్ గా ఉంది. ఇప్పుడే ఎన్రోల్ అయ్యి మీ జర్నీ స్టార్ట్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం, అసలు ఈ కోర్స్ ఎవరికి సూట్ అవుతుంది, ఎవరికి సూట్ అవుతుందో చెప్తా. బికాస్ నా వల్ల మీకు ఒక్క రూపాయి కూడా లాస్ అవడం నాకు ఇష్టం లేదు. ఎవరైతే లైఫ్ లో సీరియస్ గా ఒక హై ఇన్కమ్ స్కిల్ నేర్చుకోవాలి, ప్రాపర్ గైడెన్స్ తో స్టెప్ బై స్టెప్ ఒక సిస్టమాటిక్ గా గ్రో అవ్వాలనుకుంటున్నారో ఇది వాళ్ళ కోసం. కానీ ఒకవేళ 1-2 weeks లోనే రిజల్ట్స్ రావాలి, అర్థం కాకపోతే గివ్ అప్ ఇచ్చేస్తా అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఇది నేను రికమెండ్ చేయను. కాలేజెస్ లో 3-4 years కష్టపడతారుగా, ఇక్కడ 3-4 months హార్డ్ వర్క్ చేయడానికి మీరు రెడీ అయితే, జెన్యూన్ గా మీ లైఫ్ ని మార్చుకోవడానికి ఎఫర్ట్స్ పెట్టడానికి మీరు రెడీ అయితే, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా ఇది మీరు లైఫ్ లో తీసుకున్న బెస్ట్ డెసిషన్ అవుతుంది. కాన్ఫిడెంట్ గా ఎన్రోల్ అవ్వండి. ఇంకొక విషయం జాగ్రత్తగా వినండి, మా లక్ష్యం మిమ్మల్ని ప్రాపర్ గా ట్రైన్ చేసి ఒక టాప్ లెవెల్ ఎడిటర్ గా గ్రో అయ్యేలా చేయడం. అందుకే ప్రతి బ్యాచ్ లో లిమిటెడ్ మెంబర్స్ ని మాత్రమే ఆన్బోర్డ్ చేస్తాం. సో దట్ ప్రతి స్టూడెంట్ కి మేము టైం ఇవ్వగలం, వాళ్ళ మీద ఫోకస్ చేయగలం. అందుకే 1 సీట్స్ ఫుల్ అయ్యాక రిజిస్ట్రేషన్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఓపెన్ చేయడానికి 1 month పట్టొచ్చు, 2 months అండ్ కొన్నిసార్లు 3-4 months పట్టొచ్చు. బికాస్ ఆ టైంలో ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తూ, టెస్టులు పెడుతూ వాళ్ళ పోర్ట్ఫోలియో అనేది చెక్ చేస్తాం. సో దానికి టైం కావాలి. అందుకే ఎన్ని సీట్స్ అయితే ఉంటాయో అన్ని సీట్స్ మాత్రమే ఓపెన్ లో ఉంటాయి. 1 seats అయ్యాక మీకు డిస్క్రిప్షన్ లో లింక్ కనిపించదు, జాయినింగ్స్ అన్నవి క్లోజ్ అయిపోతాయి. సో ఒకవేళ ఈ ఇయర్ లో మీకు ఇంకో 2-3 months వేస్ట్ కాకూడదు అనుకుంటే సీట్స్ ఉన్నప్పుడే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో మా వాట్సాప్ నెంబర్ ఉంది. మీకేం డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయండి, మా టీం మీకు కాల్ చేసి వెంటనే క్లియర్ చేస్తారు. అలానే ఏ ల్యాప్టాప్ కొనాలి ఆర్ ఎలాంటి సిస్టమ్ బిల్డ్ చేసుకోవాలి ఇవన్నీ కోర్సులో కూడా కవర్ అవుతాయి. సో ల్యాప్టాప్ కొనేంత వరకు వెయిట్ చేయాలా అంటే అవసరం లేదు. మీ ఇంట్లో ల్యాప్టాప్ కొనడానికి రెడీ అయితే మీరు ఈ రోజే మీ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఈ కోర్స్ లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి, ప్రీ రికార్డెడ్ కోర్స్ కాబట్టి మీరు మార్నింగ్, ఈవినింగ్, నైట్ ఇలా ఎప్పుడైనా చూడొచ్చు. ఈవెన్ 1-2 years తర్వాత కూడా రివైజ్ చేసుకోవచ్చు. సో ఇంకేం ఆలోచిస్తున్నారు? ఇప్పుడు మీ మైండ్ లో ఏం రన్ అవుతుందని నేను ఫీల్ అవ్వగలను. బికాస్ నేను కూడా ఇదే ఫేజ్ నుంచి వచ్చా. అండ్ ఒక బ్రదర్ గా చెప్తున్నా, మన లైఫ్ లో చాలా సార్లు మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. కానీ ఇది కరెక్టా కాదా అనే కన్ఫ్యూజన్ లో మనకి తెలియకుండానే కొన్ని మంత్స్, ఇయర్స్ వేస్ట్ చేసుకుంటాం. అండ్ ఆపర్చునిటీ మనకి తెలియకుండానే మిస్ అయిపోతుంది. చూడండి, పర్ఫెక్ట్ టైం అనేది ఎప్పటికీ రాదు. నేను పర్సనల్లీ ఏదైనా పెద్ద డెసిషన్ తీసుకునే ముందు ఒక సింపుల్ మెథడ్ ఫాలో అవుతా. మీరు కూడా ఈ రోజు ట్రై చేయండి. 30 to 60 minutes టైమర్ పెట్టుకొని మీకు మీరు ఇలా క్వశ్చన్ చేసుకోండి, ఈ రోజు నేను ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల నా ఫ్యూచర్ బెటర్ అవుతుందా లేదా? ఇక్కడ ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? లైక్ ఒక హై ఇన్కమ్ స్కిల్ నేర్చుకోవడం, ఓన్ ఇన్కమ్ స్ట్రీమ్ బిల్డ్ చేసుకోవడం, ఫ్యూచర్ లో ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ రావడం, మీ మీద మీకు కాన్ఫిడెన్స్ రావడం, అలానే పేరెంట్స్ కి బర్డెన్ తగ్గించడం, ఫ్రీలాన్సింగ్, క్లయింట్స్, బిజినెస్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వడం. అలానే డిసడ్వాంటేజెస్ ఏంటి? మధ్యలో గివ్ అప్ ఇవ్వడం, కన్సిస్టెంట్ గా ప్రాక్టీస్ చేయడం, సరిగ్గా టైం ఇవ్వకపోవడం ఎక్సెట్రా. అంటే ఇక్కడ డిసడ్వాంటేజెస్ కన్నా అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. చూడండి, మీరు కన్సిస్టెంట్ గా ప్రాక్టీస్ చేసేలా మీకు ఒక షెడ్యూల్ ఇవ్వడం ఏ కోర్సులో అయినా చూసారా? బట్ మన స్టూడెంట్ డిమోటివేట్ కాకుండా కోర్సులోనే ఎప్పటికప్పుడు టైం టేబుల్ అండ్ షెడ్యూల్స్ యాడ్ చేస్తున్నాం. సో వన్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేశారంటే మీరు నేర్చుకునే తీరుతారు, దానికి నేను గ్యారంటీ ఇస్తున్నా. సో ఒకవేళ ఈ డెసిషన్ వల్ల లాస్ కన్నా మీ ఫ్యూచర్ లో బెనిఫిట్ ఎక్కువ ఉంది అనిపిస్తే మీ ఓవర్ థింకింగ్ ఆపేసి కాన్ఫిడెంట్ గా డెసిషన్ తీసుకోండి. నాకు తెలుసు మీకు కొన్ని కామన్ డౌట్స్ ఉండొచ్చు, వాటిని నేను ఇప్పుడు ఆన్సర్ చేస్తా. ఫస్ట్ ది, సాఫ్ట్వేర్ సపరేట్ గా కొనాలా? లేదు, మీకు ఒక ప్రీ యాక్టివేటెడ్ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తాం. సో దాని గురించి వరీ అవ్వకండి, ఇన్స్టాలేషన్ కూడా మా టీమ్ హెల్ప్ చేస్తారు. ఇంకా ఈ కోర్స్ స్ట్రక్చర్ విషయానికి వస్తే, వీడియో ఎడిటింగ్ కోర్స్ లో 42 lessons తో ప్రీమియర్ ప్రో 15 hours ప్లస్ ఉంటుంది. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా కంప్లీట్ గా కవర్ అవుతుంది. అండ్ ఆర్ట్ ఆఫ్ మనీ కోర్స్ 7 hours ప్లస్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కోర్స్ ఫినిష్ చేయడానికి ఎంత టైం పట్టొచ్చు? చాలా మంది స్టూడెంట్స్ 90 days ఛాలెంజ్ తీసుకొని ప్రీమియర్ ప్రో ని మాస్టర్ చేశారు. అండ్ ఈ 90 days ఛాలెంజ్ అయ్యాక ఫస్ట్ 1 month లో మీరు ఎంత మనీ ఎర్న్ చేశారు అని వాట్సాప్ స్టేటస్ పెడితే వీళ్ళ మెసేజెస్ చూడండి. ఒకరేమో కాలేజ్ చదువుతూ ఈవినింగ్స్ అండ్ వీకెండ్స్ వర్క్ చేసి 9,000 ఎర్న్ చేసా అన్నాడు, అది కూడా ఫస్ట్ 1 month లో. ఇంకొకరు చూడండి, 14,500 ఎర్న్ చేయడమే కాదు, వాళ్ళ పేరెంట్స్ ని ఈ సమ్మర్ హాలిడేస్ కి తిరుపతి దర్శనానికి తీసుకుని వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాడు. అండ్ అవినాష్ 18 age లోనే లాస్ట్ వీక్ కొన్ని రీల్స్ ఎడిట్ చేసి 4,300 ఎర్న్ చేశాడు. అండ్ ఇలా అంటున్నాడు, బ్రో కోర్స్ మీద నేను పెట్టిన డబ్బులు నాకు 1 week లోనే రికవర్ అయ్యాయి. అండ్ ఫ్యూచర్ లో నేను ఎర్న్ చేసేదంతా ప్రాఫిట్.
ఇది నా మీద నేను పెట్టుకున్న బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాడు. అలానే రాఘవ్ 90 డేస్లో ఈ కోర్స్ నేర్చుకొని ఒక క్రియేటర్తో రీల్ ప్యాకేజ్గా వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ 25 రీల్స్ ఎడిట్ చేసి లిటరల్లీ ఫస్ట్ 1 monthలోనే 21,000 ఎర్న్ చేశాడు. ఫ్రెండ్స్, వీడియో ఎడిటర్స్కి డిమాండ్ మామూలుగా లేదు. మీరు ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటే అంతే ఫాస్ట్గా ఈ డిమాండ్ని మీరు గ్రాప్ చేసుకోవచ్చు. అండ్ మా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ నుంచి ఇలాంటి హ్యాపీ మెసేజెస్ వస్తుంటే నేను ఎందుకు రికమెండ్ చేయని చెప్పండి. ఒకసారి ఈ మెసేజ్ చూడండి. బ్రో, ఎడిటింగ్ కోర్స్ జాయిన్ అవ్వాలో వద్దని చాలా ఆలోచించా, కానీ ఆ రోజు ఆ 4-5 వేల కోసం ఆగిపోయి ఉంటే ఇప్పుడు నెలకి 20-30 వేలు ఎర్న్ చేసేవాడిని కాదేమో. అండ్ ఇంకొక స్టూడెంట్ ఆర్ట్ ఆఫ్ మనీ కోర్స్ చూసాక తన ఓన్గా ఎడిటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసి మంత్లీ 50,000 to 60,000 ప్రాఫిట్ ఎర్న్ చేస్తున్నాడు. తన జాబ్ ఇప్పుడు మోస్ట్లీ క్లయింట్స్ ని మేనేజ్ చేయడం. ఫ్రెండ్స్, వీళ్ళందరూ లైఫ్ లో ఒక్కనొక టైంలో ఒక డెసిషన్ తీసుకున్నారు కాబట్టే ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నారు. మీరు కూడా ఒక కాన్ఫిడెంట్ స్టెప్ తీసుకోండి. కొన్ని మంత్స్ కి థ్యాంక్ గాడ్ ఆ రోజు స్టార్ట్ చేసి మంచి పని చేసా అని మీకు మీరు థ్యాంక్స్ చెప్పుకుంటారు. ట్రస్ట్ మీ వెనక బీయింగ్ లిమిట్లెస్ టీమ్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, రైట్ గైడెన్స్ ఉంటుంది. మీ లైఫ్ కి ఒక రైట్ డైరెక్షన్ ఇచ్చి చూడండి. వచ్చే 3 to 6 months లో మీ మీద మీకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది. సో ఇప్పుడే డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి ఎన్రోల్ అవ్వండి. స్క్రీన్ షాట్ మా వాట్సాప్ కి షేర్ చేయండి. ఫస్ట్ 100 members కి ఎక్స్ట్రా బోనస్ కూడా షేర్ చేస్తారు. వీడియో ఎండ్ చేసే ముందు ఒకటి గుర్తు చేస్తున్నా, ఇయర్ లో ఆల్రెడీ 5 months అయిపోయాయి. మీరు ఇప్పుడు డెసిషన్ తీసుకుంటే వచ్చే 3 to 6 months లో ఈ రోజు మీరు పే చేసే ఫీజ్ జస్ట్ 1-2 projects ఎర్న్ చేస్తూ ఉంటారు. అది కదా రియల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే. మిమ్మల్ని అలాంటి ఎడిటర్స్ గా మార్చడం మా గోల్. సో ఈ రోజు ఎన్రోల్ అవుతారా లేక ముందే స్టార్ట్ చేయాల్సిందని రిగ్రెట్ ఫీల్ అవుతారా? డెసిషన్ మీదే. అండ్ ఎవరైతే ఆల్రెడీ ఎన్రోల్ అయ్యారో కంగ్రాచులేషన్స్, మీరు మీ లైఫ్ లో టాప్ క్లాస్ ఎడిటర్ అవ్వడానికి మొదటి అడుగు తీసుకున్నారు. ఫ్యూచర్ లో అరే యార్ ముందే స్టార్ట్ చేయాల్సింది, రిస్క్ తీసుకొని ఉండాల్సిందే అనే రిగ్రెట్ మీకు ఎప్పుడు ఉండదు. ఆల్ ద బెస్ట్, లెట్స్ డూ దిస్. 1 year మన ఫుల్ పొటెన్షియల్ చూపిద్దాం. ఎవరికో కాదు, మనకి మనం ప్రూవ్ చేసుకుందాం. వీడియో ఎండ్ చేసే ముందు మీరు ఎన్రోల్ అవుదాం అనుకుని ఏమైనా డౌట్స్ వల్ల ఆగిపోతూ ఉంటే డైరెక్ట్ గా డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ లో ఉన్న మా వాట్సాప్ లింక్ తో మీ డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ని మాకు మెసేజ్ చేయండి. సీట్స్ ఉన్న ఫ్యూ డేస్ మేము చాలా యాక్టివ్ ఉంటాం. సో ఎన్రోల్ అవుదాం అనుకుంటూ డౌట్ వల్ల ఆగిపోయే కంటే దాన్ని మాకు అడిగి క్లియర్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో ఎన్రోల్ అయ్యాక పేమెంట్ స్క్రీన్ షాట్ మాకు షేర్ చేస్తే ఇన్స్టెంట్ గా మీకు మా టీం యాక్సెస్ ఇస్తారు. సో ఫస్ట్ ఫ్యూ పీపుల్ ఉండాలనుకుంటున్నారా లేక ఇది కూడా అన్నిట్లానే అని వదిలేసి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ మిస్ చేసుకోవాలనుకుంటున్నారా? మీరే డిసైడ్ అవ్వండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వర్సెస్ పెయిన్ అండ్ రిగ్రెట్. Thank you so much for watching. This is Lokesh signing off.